ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో వివిధ శాఖలపై సమీక్షించనున్నారు. గిరిజన, స్త్రీ, శిశు సాంఘిక సంక్షేమ శాఖల పనితీరుపై సీఎం సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి మంత్రి గుమ్మడి సుధారాణితో పాటు ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొంటారు. సాంఘిక సంక్షేమ శాఖ రివ్యూకు ఆ శాఖకు చెందిన మంత్రి డోలా వీరాంజనేయ స్వామి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో వివిధ శాఖలపై సమీక్షించనున్నారు. గిరిజన, స్త్రీ, శిశు సాంఘిక సంక్షేమ శాఖల పనితీరుపై సీఎం సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి మంత్రి గుమ్మడి సుధారాణితో పాటు ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొంటారు. సాంఘిక సంక్షేమ శాఖ రివ్యూకు ఆ శాఖకు చెందిన మంత్రి డోలా వీరాంజనేయ స్వామి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు వివిధ శాఖలపై సమీక్షించనున్నారు. గిరిజన, స్త్రీ, శిశు సాంఘిక సంక్షేమ శాఖల పనితీరుని సీఎం సమీక్షిస్తారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా గిరిజన సంక్షేమం, అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించబోతున్నారు. తరువాత సాంఘిక సంక్షేమ శాఖపై కూడా సమీక్ష నిర్వహించబోతున్నారు. ప్రతిరోజు కూడా వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఆయా శాఖల్లో గత 5 ఏళ్లలో పేరుకుపోయినటువంటి నిర్లక్ష్యాన్ని తొలగించే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ రోజు సమీక్షలో మెయిన్గా అంశాలు తీసుకుంటే కనుక గిరిజన సంక్షేమ శాఖలో ప్రధానమైనటువంటి అంశాలైనటువంటి గత ప్రభుత్వం ఏవైతే టీడీపీ హయాంలో ఏర్పాటు చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగించేయడం, వాటిని తిరిగి ఏ విధంగా పునరుద్ధరించాలి, వాటిని ఎప్పటిలోగా పునరుద్ధరించాలనే దాని మీద ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పథకాలు ఏవైతే క్యాన్సిల్ అయ్యాయో వాటి మీద దృష్టి సారించడం, చంద్రన్న బీమాను గత ప్రభుత్వం అంటే వైసీపీ అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేసింది. గిరిగోరు ముద్దలు, గిరిపుత్రిక పెళ్లి కానుక, ట్రైకార్ లోన్లు కూడా పూర్తి స్థాయిలో ఆపేసింది. దీనివల్ల గిరిజన యువత తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది. సంక్రాంతి కానుకలు కూడా వారికి ఇవ్వకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏదైతే ఉందో గిరిజనుల పిల్లలు ఆ స్కూల్లో చదివి మంచి విద్యను అభ్యసించేవారు, వాటిని తొలగించిన పరిస్థితి, వాటిని తిరిగి పునరుద్ధరించాలనే ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు సమీక్షలు ఈ అంశాలు కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. మరొకవైపు గిరిజన యూనివర్సిటీ నిర్మాణం నత్తనడక సాగుతోంది. అసలు నిలిచిపోయిన పరిస్థితి ఒక రకంగా, దాన్ని తిరిగి పూర్తి స్థాయిలో పునరుద్ధరించే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నారు. దీంతోపాటు సాంఘిక సంక్షేమ శాఖలో ఎవరైతే ఎన్నికలకు ముందు ఆందోళన చేశారో, ముఖ్యంగా అంగన్వాడీలు అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చి ఆందోళన చేశారో వారి జీతాలు పెంచాలని పర్టికులర్గా ఆందోళన చేపట్టారు. అప్పట్లో వాటిని పెంచే ఆలోచన అయితే చేస్తామని హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దాని మీద కూడా ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి ఈరోజు చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. అది ప్రాథమికంగా దీని మీద చర్చిస్తారని తెలుస్తోంది. ఇంకొకటి అంగన్వాడీ మహిళా కమిషన్ ఏర్పాటు, మహిళల సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై లైంగిక దాడులు కావచ్చు, మహిళలను పైన దాడులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో మహిళా కమిషన్ ఇప్పటికే గతంలో ఉన్న మహిళా కమిషనర్ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త మహిళా కమిషన్ సమర్థవంతమైన గట్టిగా పోరాటం చేసిన మహిళా కమిషన్ చైర్మన్ ఏర్పాటుకు సంబంధించి ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ సమీక్షలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు ట్రైబల్ పిల్లలకు ప్లెయిన్ ఏరియాల్లో అంటే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి 83 రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్గా కన్వర్షన్ చేశారు. వీటికి సంబంధించి గురుకుల రెసిడెన్షియల్గా కన్వర్ట్ చేశారు. వసతులు, టీచర్లు లేక ఆ ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రీసెంట్గా ఏదైతే నోటిఫికేషన్ కూడా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో టీచర్లు త్వరలోనే భర్తీ అయినప్పటికీ కూడా సౌకర్యాలు లేమైతే ఇంకా అక్కడ
పట్టి పీడిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అదే గురుకుల హాస్టళ్లకు సంబంధించి వైసీపీ గవర్నమెంట్లో నామమాత్రంగా డైట్ ఛార్జీలు పెంచారే కానీ లాస్ట్ 1 year ఉందనగా పూర్తి స్థాయిలో అవి సరిపోవడం లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో డైట్ ఛార్జీలకు ఇచ్చిన మొత్తంతో మిగిల్చి మరీ డ్రై ఫ్రూట్స్ కూడా పిల్లలకు సప్లై చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే తిరిగి ఆ సౌకర్యాలన్నీ కూడా విద్యార్థులకు SC ST అదేవిధంగా విద్యార్థులకు గురుకులాల్లో ఉండేటువంటి విద్యార్థులకు అందించేందుకు ఏం చేయాలనే దాని మీద కూడా ఈరోజు చర్చించబోతున్నారు. అదేవిధంగా 3 నెలలకు ఒకసారి పేమెంట్ చేయడం, 6 నెలలకు ఒకసారి పేమెంట్ చేయడంతో సరైన డైట్ అందించక పిల్లల్లో పౌష్టికాహార లోపం కూడా వస్తున్నట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించి కూడా ఈరోజు అటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో లేకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు డైట్ ఛార్జీలు పేమెంట్ చేసి గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మేలు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి జరిగే సమీక్షలో నిర్వహించబోతున్నారు. ఈరోజు ప్రధానంగా వరుసగా సమీక్షలు నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ముందుగా గిరిజన సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, అదేవిధంగా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమీక్షలో హాజరవుతారు. గిరిజన ప్రాంతాల్లో ఎదురవుతున్న సమస్యలు, గత ప్రభుత్వం తొలగించిన సంక్షేమ పథకాలు, వీటన్నిటి మీద చర్చ ఉంటుంది. తర్వాత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి ముఖ్యమంత్రితో సమీక్షలో పాల్గొంటారు. సంబంధిత శాఖ అధికారులు కూడా పాల్గొంటారు. గిరిజన హాస్టళ్లకు సంబంధించి, అదేవిధంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి, అదేవిధంగా అంగన్వాడీల ఆందోళన, వాళ్ళ సమస్యలు, ఇతర సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న వారి ఇబ్బందులు, వీటి మీద ప్రధానంగా చర్చ ఉండే అవకాశాలు అయితే